చెట్టు దగ్గర 5 నిమిషాలు గడిపితే మీ జీవితమే మారిపోతుంది. మరి మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా? ఈ ఒక్క చెట్టు మీ సమస్యను పరిష్కరిస్తుంది. మరంతేకాదండోయ్, శనివారం ఈ ఒక్క పని చేస్తే శని దోషం తగ్గిపోతుంది. తెలిసో తెలియకో తప్పు వల్ల మీరు కష్టాలు పడుతున్నారేమో. రావి చెట్టు శక్తి మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసా? తెలుసుకుందాం రండి. ప్రతి ఆకులో దేవుడి శక్తి ఉన్న పవిత్రమైన రావి చెట్టు. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం పొందాలంటే ఈ చెట్టు వద్దకు వెళ్ళాలి. భక్తితో ఒక్క దీపం వెలిగిస్తే జీవితంలో వెలుగు పెరుగుతుంది. రావి చెట్టు ముందు నమస్కారం చేస్తే మనసుకు మనశ్శాంతి లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే రావి చెట్టు గురించి భక్తి, ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ చిట్కాలు ఈ రోజు తెలుసుకుందాం. మరి రావి చెట్టును హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకో తెలుసా? ఈ చెట్టు వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకులలో శివుడు ఉంటాడని విశ్వాసం. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిమూర్తులు మరియు లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. రావి చెట్టు నీడలో కూర్చుంటే పాపాలు తొలగిపోతాయి, పుణ్యం పెరుగుతుంది. మరి శ్రీ మహావిష్ణువు స్వరూపమైన రావి చెట్టు మన ఇంటికి శాంతి, ఐశ్వర్యం తీసుకువస్తుంది. ఒక్కసారి రావి చెట్టుకు ప్రదర్శన చేస్తే అనేక జన్మల పుణ్యం లభిస్తుంది. మరి అంతేకాదండోయ్, రావి చెట్టు ముందు దీపం వెలిగించినా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ధనాభివృద్ధి, కుటుంబ సుఖశాంతుల కోసం రావి చెట్టు పూజ ఎంతో శక్తివంతమైనది. మనం ఇంట్లోనే ఉంటూ కొన్ని శాంతి చిట్కాలు చేసుకోవచ్చు ఈ రావి చెట్టుతో. ప్రతిరోజు లేదా శనివారం 3 లేక 4 సార్లు ప్రదక్షిణాలు చేయండి. కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి. మరి అంతేకాకుండా ఉదయం రావి చెట్టుకు నీళ్లు పోయడం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. రావి ఆకుకు ఇంట్లో పూజలో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందని నమ్మకం. మరి మనకి ఇంట్లోకే కాకుండా మన దోషాలకి కూడా రావి చెట్టు ఉపయోగపడుతుంది. మీలో ఎంతమందికి తెలుసండి? అదేనండి, శని నడిచే వాళ్ళు కానీ, శని దోషం ఉన్నవాళ్లు కానీ శనివారం రోజు నూనె దీపం వెలిగించటం, మరి 108 సార్లు ఓం నమో నారాయణాయ జపం చేయటం వల్ల శని దోష నివారణ జరుగుతుంది. అంతేకాకుండా రాహు కేతు దోషం రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయటం మానసిక ప్రశాంతత వస్తుంది. మరి పితృదోషం అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర తర్పణం చేయండి. పితృదోషం కూడా తుడిచిపెట్టేస్తుంది. మరి మన పాపాలు, మన జాతక దోషాలు, అంతేకాకుండా ధనాభివృద్ధి లేని వాళ్ళకి కూడా మన రావి చెట్టు పూజ బాగా పనికి వస్తుందండి. అది కూడా తెలిసేసుకుందాం రండి. శనివారం రోజు రావి చెట్టు దగ్గర నూనె దీపం వెలిగించండి చాలు. మీ ధనాభివృద్ధి ఎలా పెరుగుతుందో చూడండి. 7 లేదా 11 ప్రదక్షిణాలు చేయండి. ఇది ఆర్థిక సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మరి పసుపు కుంకుమ పూజ. రావి చెట్టుకు పసుపు కుంకుమ అర్పించండి. అది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సహకరిస్తుంది. నాణెం ఉంచటం. చెట్టు వేర్ల దగ్గర 1 రూపాయి లేక 5 రూపాయల నాణెం పెట్టడం సంపద పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారండి. మరి ఇన్ని రకాల ఉపయోగాలున్న రావి చెట్టుని ఎందుకు మన వాళ్ళు పక్కకి పెట్టేస్తారో తెలియదు, కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి లభిస్తుందండి. ఇవన్నీ కూడా కాకుండా మనకు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఆక్సిజన్ అందించటంలో నెంబర్ 1 ప్లేస్ లో రావి చెట్టు ఉంటుందండి. మరిన్ని ఉపయోగాలు చెప్పిన మన లక్కీ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఫాలో చేయండి. మరి మీకు
మీకోసం మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని చిట్కాలైతే చెప్పేస్తున్నానండి. ఎందుకంటే అందరూ బాగుండాలి కదా, దానికోసమని. మీకు దారియమ్మట వెళ్లేటప్పుడు ఎప్పుడైనా ఇలా రావి చెట్టు కనుక కనిపించిందనుకోండి, అది కూడా శనివారం ఆదివారం రోజు కరెక్ట్ గా 4 ఆకులైతే తుంచుకోండి. చక్కగా కాళ్ళకు అద్దుకొని మీ పర్స్ లో కానీ మీ బ్యాగ్ లో కానీ పెట్టుకోండి. ఇలా 2-3 వారాలు చేసినాక మీ పర్స్ లోకి ధనం రావడం అనేది మొదలవుతుంది. ఇదేంటి రావి ఆకులు పెట్టుకోవడం ఏంటి, ధనం రావడం ఏంటి అని మీకు ఆలోచన వచ్చే ఉండొచ్చు. అది కూడా చెప్పేస్తానండి. రావి చెట్టు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి రావి చెట్టు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. కనుక 2 ఆకులనైతే శనివారం కని ఆదివారం కని మీ పర్సులో పెట్టుకునే అలవాటు చేసుకోండి. ధనం ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటుంది. గురువారం రోజు కూడా రావి ఆకుతో చేసే కొన్ని చిట్కాలైతే ఉన్నాయండి. అవి కూడా మీకు చెప్పేస్తాను. గురువారం రోజు చక్కగా ఒక 6 రావి ఆకులను తుంచుకుని గంధంతో చక్కగా రాసి బొట్లు పెట్టి మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని తర్వాతి రోజున వాటర్ లో వదిలేసేయండి. ఇక తర్వాత జరిగే మార్పును మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. మరి ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా లక్కీ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.